ఏపీ మరియు తెలంగాణ ఎంసెట్ 2024కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఒక ఇంపార్టెంట్ యాప్ అయితే తేవడం జరిగింది. ఈ యాప్ వల్ల మన ఎంసెట్ ప్రిపరేషన్ టైంలో చాలా బాగా యూజ్ అయితే అవుతుందన్నమాట. దీంట్లో మనకి రకరకాలుగా మార్క్స్ స్కోర్ చేయడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఆ యాప్స్ ఏంటి, దాంట్లో ఉండే యూజెస్ ఏంటి, మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. వీడియో అంతా లైక్ చేయండి. ఒక 100 లైక్లు టార్గెట్ అన్నమాట. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ఎంసెట్ రిలేటెడ్ ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ యాప్ పేరు వచ్చేసరికి ఎంసెట్ ప్రాక్టీస్ ఇంజనీరింగ్. సేమ్ ఈ విధంగానే మనకి బైపీసీ విద్యార్థులకి మెడికల్ అయితే ఉంటుందన్నమాట. మీకు ఒకసారి చూపిస్తాను యాప్కి ఎలా ఉంటుంది, మనం ఎలా యూజ్ చేయాలి, దాంట్లో యూజ్ ఏంటి అని చెప్తాను. మనకి ఈ యాప్లో చూసుకుంటే ప్రీవియస్ పేపర్స్ అనేవి 2001 నుంచి 2023 వరకు అయితే ఉంటాయన్నమాట. సో మీరు బయట బుక్స్ కొనాలన్న ఇబ్బంది లేకుండా మీరు ఈ పేపర్స్ ద్వారానే మనం నేర్చుకోవచ్చు. మాక్ టెస్ట్ కూడా అటెండ్ అయితే కావచ్చు. దీనివల్ల 2 ఉపయోగాలు అయితే ఉన్నాయి. మనం నేర్చుకోవచ్చు, మాక్ టెస్ట్ కూడా అటెండ్ అయితే కావచ్చు. టోటల్ మనకి 2001 నుంచి 2023 వరకు పేపర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి చూపిస్తాను. అండ్ అలాగే దాంతోపాటు తెలంగాణ ఎంసెట్ ప్రీవియస్ పేపర్లు కూడా మనకైతే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఫిజిక్స్ నోట్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఫార్ములాస్ మరికొన్ని ఈ యాప్లు అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి మనం మాక్ టెస్ట్ ఎలా రాయాలి, ఎలా నేర్చుకోవాలి చెప్తాను. చూస్తున్నారు కదా, మనకి యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది, డైరెక్ట్ ప్రాక్టీస్ చేసేందుకు ఒకటైతే ఉంటుందన్నమాట. ఒకసారి చూపిస్తాను మీకు. అండ్ అలాగే మనకి షిఫ్ట్లు భారీగా ఇలా ఉంటాయి. షిఫ్ట్ 1 అంటే మార్నింగ్ జరిగింది, షిఫ్ట్ 2 అంటే మధ్యాహ్నం జరిగింది. ఒకసారి డెమో కూడా చూపిస్తాను. మనకి ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట. ఒకటి లెర్నింగ్ టెస్ట్, ఇంకోటి ఫుల్ టెస్ట్. ఒకసారి లెర్నింగ్ టెస్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ స్టార్ట్ మీద అయితే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఉదాహరణగా మీరు ఒకటి పెట్టాను అనుకోండి. సో దీంట్లో మనకి కరెక్ట్గా తెలియాలంటే వ్యాలిడేట్ ఉంటుంది అన్నమాట. కింద ఇది కరెక్ట్ ఆన్సర్, గ్రీన్ కలర్లో ఇక్కడ రౌండప్ చేసి ఉంది కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. దానికి సొల్యూషన్ కూడా మనకి కింద ఇలా రావడం జరుగుతుంది. వ్యాలిడేట్ ఇలా తెలుసుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ప్రతి ఆన్సర్ వచ్చేసరికి మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. సో ఇలా నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్ కూడా దీంట్లో అటెండ్ అయితే అవుతూ ఉండండి. అండ్ అలాగే ఇంకో యాప్ పేరు వచ్చేసరికి ఎంసెట్ బడ్డీ. ఈ యాప్ లింక్ కూడా మీకు ప్లే స్టోర్లో అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. దీనిలో మనకి ప్లస్ పాయింట్ వచ్చేసరికి ఎంసెట్ క్విక్ వాట్స్ అయితే ఉంటాయి. క్విక్ వాట్స్ అండ్ అలాగే మాక్ టెస్ట్, చాప్టర్ వైజ్ క్వశ్చన్లు, ప్రీవియస్ ఇయర్ పేపర్లు అయితే ఉంటాయి. ఒకసారి మీకు చూపిస్తాను. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లే. అండ్ అలాగే చాప్టర్ వైజ్ క్వశ్చన్స్, ఇది కమింగ్ సూన్ అంటాం. అండ్ అలాగే లెర్న్ క్విక్ వాట్స్, మ్యాథ్స్. ఒకసారి మీకు ఫిజిక్స్ చూపిస్తాను ఎలా ఉంటుందో. ఫిజికల్ వరల్డ్ సంబంధించి షార్ట్ కట్ మెటీరియల్స్ అయితే కొన్ని ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే క్విక్ వాట్స్ రూపంలో ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి మీరు కూడా ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. మెయిన్గా ఈ 3 యాప్లు ఉంటే సరిపోతామన్నమాట. ఎందుకంటే దీంట్లోనే మనకి నెంబర్ ఆఫ్ ఏపీ కానీ తెలంగాణ కానీ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ కానీ, మనకి దీంట్లో సొల్యూషన్స్ కానీ, మాక్ టెస్ట్ కానీ, నోట్స్ కానీ, క్విక్ వాట్స్ కానీ ఇలా చాలా రకాలు ఉంటాయన్నమాట. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడే డైలీ ఒక గేమ్ ఆడుతున్నట్టు అలాగా ఒకసారి ఒక్కొక్క ప్రీవియస్ పేపర్ ఒకసారి సాల్వ్ చేసుకుంటారండి. మీ స్పీడ్ అంతా ఎంతసేపులో ఒక క్వశ్చన్ కవర్ చేయగలుగుతున్నారు అంతా మీకు ఒక అవగాహన అయితే రావడం జరుగుతుంది. ఈ యాప్ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. అందరూ ఈ యాప్స్ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. మాక్ టెస్ట్ అటెండ్ అవ్వండి. ఎక్కడ మీరు తప్పులు చేస్తున్నారు అని మనకి తెలుస్తా రావాలన్నమాట. నెక్స్ట్ అక్కడ మనం తప్పులు చేయకుండా ఉంటాం. సో ఇవి చేసుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. ఫర్దర్ మీకు ఏ అప్డేట్ వచ్చినా, బుక్స్ సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మీకు అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది.